పల్నాడు జిల్లా దాచేపల్లి మండల కేంద్రంలోని శ్రీ వీర్ అంకమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో హిందూ ఆర్ఎస్ఎస్ సమ్మేళనం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిత్యానంద భారతి స్వామి, ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతులు, భారతీయ హైందవ సనాతన ధర్మ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గోవుల పూజ, గోరక్షణపై పూజలకు అవగాహన కల్పించారు. గోవులను రక్షించి కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ ధర్మంలో నువ్వు వేసేటువంటి మొట్టమొదటి అడిగేటో తెలుసా? గోవును సంరక్షించడం, గోవును సేవించడం, గోవును పూజించడం, గోవును ఆరాధించడం. ఎందుకో తెలుసా? అది అమ్మతో సమానము కాబట్టి. రెండోది ఇంకొకటి చెప్తాను. దైవ సంకల్పంలో ఒకటి చెబుతుంటారు, నేను మీకు నేరుగా కనపడను గాని మా సకల దేవతలందరూ కూడా ఒక మనిషిని నిన్ను బ్రతికించడానికి ఉపయోగపడేటువంటి ఒక జీవిని సృష్టిస్తున్నానని చెప్పి గోమాతను మనకిచ్చారు. అలాంటి గోమాతను మీరు వస్తువుగా చూస్తున్నాం మనం. ఇది ఒక వస్తువు. ఈ గోమాత ఒక వస్తువు. నా కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాత గడ్డి పెట్టాలి, కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాతకు బెల్లం పెట్టాలి, కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాతకు నువ్వులు ఉండలు పెట్టాలి, కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాత తోటకూర పెట్టాలి. అలా నువ్వు వస్తువుగా చూస్తున్నావు కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి గోవు అనాథగా రోడ్ల మీద తిరుగుతుంది, విచ్చలవిడిగా తిరుగుతుంది. కాబట్టి రైతు కంట తడిపెడుతూనే ఉన్నాడు. అందుకే గోవు ఎక్కడ ఆనందంగా ఉంటుందో అక్కడ రైతు సుభిక్షంగా ఉంటాడు. ఎప్పుడు రైతు ఆనందంతో సుభిక్షంగా ఉన్నాడో ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉంటాం. అందుకని గోవు బాగుంటే అందరూ బాగుంటాం అనేటువంటి బృహత్కరమైనటువంటి సంకల్పం. కాబట్టి గోవును ఎప్పుడు కూడా మనం వస్తువుగా చూడకూడదు. కాబట్టి గోవును సేవించడం అని అడిగితే దానికి ఆహారం పెట్టడం కాదండి, గోవును సంరక్షించండి, గోవును కాపాడుకోండి. గ్రామాల్లో గోవులు తిరగాలి, తిరిగితే మనకు రోగాలన్నీ కూడా నయమవుతాయనేది భారతీయ సంస్కృతిలో ఉంది. దీనిని కూడా మనం కాపాడకుండా గోవు వదలకు గోవును కూడా అమ్మేసుకుంటున్నాం మనం. ఇలాంటి దిక్కుమాల సంస్కృతులు మనకు వద్దు. కాబట్టి గోవును సంరక్షించుకోవాలి. హిందూ ధర్మంలో నువ్వు వేసేటువంటి మొట్టమొదటి అడిగేటో తెలుసా? గోవును సంరక్షించడం, గోవును సేవించడం, గోవును పూజించడం, గోవును ఆరాధించడం. ఎందుకో తెలుసా? అది అమ్మతో సమానము కాబట్టి. రెండోది ఇంకొకటి చెప్తాను. దైవ సంకల్పంలో ఒకటి చెబుతుంటారు, నేను మీకు నేరుగా కనపడను గాని మా సకల దేవతలందరూ కూడా ఒక మనిషిని